నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నేను మినికిత. ఇవాల్టి బులెటిన్ అప్డేట్ చూద్దాం. రైతు సమస్యలపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గల్లం ప్రభుత్వ వైఫల్యపై విమర్శలు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలు డిమాండ్లు చేశారు. రైతులకు మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో పేర్కొన్న 500 బోనస్ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎకరాకు 15,000 రైతు భరోసా అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో వెంటనే పెట్టుబడి సాయం జమ చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మీడియా సోదరులందరికీ అందరికీ కూడా మా క్యాడర్ కూడా 6 మండలాల నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల మీద జరుగుతున్నటువంటి ఒక దోపిడీ, రైతులను అణిచివేస్తున్నటువంటి ఈ యొక్క రైతు వ్యతిరేక ప్రధాన అంశాలు, రైతు వ్యతిరేక విధానాలు ఏవైతే ఈ రాష్ట్రం అవలంబిస్తుందో, ఎన్నికల కంటే ముందు మరి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఇవాళ మరి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అంశాలు నిజంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లయితే ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితిని తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక అద్భుతమైనటువంటి రైతు విధానాలను ఎంత గొప్పగా అంటే దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా అమలు చేస్తామని చెప్పి మాది రైతు ప్రభుత్వం అని గప్పాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ ఎన్నికల కంటే ముందేమో ప్రతి ధాన్యం గింజ కొంటాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నిన్న మొన్న 15 రోజుల కింద కూడా చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి అన్నిట్లో కూడా ఇదే ప్రధాన శీర్షికగా రావడం నిజంగా ఈ రేవంత్ రెడ్డి మోసానికి, రేవంత్ రెడ్డి చేసినటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు తార్కాణం. కేంద్రం కోట ఎంతో అంతే పంట కొంటామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. ఇది ఒక్క పత్రికలు కాదు, ఈ అతి గింజ కాదు, కోటా మేరకే కొంటాం, పంటల కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అని మనం ఏం మాట్లాడుతాలో తెలియని ఒక తుగ్లక్ తుపాకీ రామని పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నందుకు నిజంగా చాలా బాధాకరంగానే ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన తెలంగాణ, రైతు కంటి నిండా నిద్రపోయింది. 24 గంటల కరెంట్ అయితేంది, రైతు బంధు అయితేంది, ఇలా అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్టులను నిర్మాణం చేసుకొని చెరువులన్నీ కూడా తవ్వుకొని మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా తవ్వుకొని మరి వాగులలో, వంకళ్ళల్లో అన్నిట్లలో కూడా చెక్ డ్యాములు నిర్మాణం చేసుకొని భూగర్భ జలాలను పెంచుకొని ఒకప్పటి తెలంగాణలో తాగే నీళ్ళ కోసం కటకట ఉన్నటువంటి పరిస్థితి, తాగునీళ్ళు లేక సాగునీళ్ళు లేక తెలంగాణ ప్రాంతం నుంచి అనేక జిల్లాలు వలసలు పోయినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు వాపసు తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. రైతన్న కాలర్ ఎగరేసుకొని, రైతన్న జేబులోకి వెళ్ళి పైసలు తీసి ఇదే ఎరువుల దుకాణం దగ్గర పోయి ఇట్లా పైసలు ఇచ్చి ఎరువులు కొనుక్కునేటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ రైతన్న అడుక్కునే పరిస్థితి, రైతన్న సావుకారు దగ్గరకు పోయి మళ్ళీ అడుక్కునేటువంటి పరిస్థితి. కారణం ఈ నయవంచకుడు, ఈ మోసగాడు, ఈ 420 రేవంత్ రెడ్డి చేసినటువంటి పనికి వాళ్ళ రైతన్న ఆగమైపోతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు
ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా మరి దాదాపుగా 10 ఏళ్ల పాటు 72,000 కోట్ల రూపాయలు నవంబర్లో ఒకసారి, మే నెలలో ఒకసారి టింగ్ 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 అని ఖాతాలలో పడేటి. మీరు విన్నారు కదన్నా, కేసీఆర్ 3 పంటలు పడితే 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు ఆ సన్యాసి అన్నాడు. ఇప్పుడు ఎవడు సన్యాసి? ఓ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, ఇప్పుడు ఎవడు సన్యాసి? సన్యాసి ఎవడు అని అడుగుతున్నది తెలంగాణ రైతాంగం అంతా కూడా, మేం కాదు. తెలంగాణ రైతాంగం అంతా 3 పంటలకు ఇవ్వాల్సినటువంటి కేసీఆర్ 3 పంటలకు ఎందుకు ఇస్తలేడు అని అన్నటువంటి రేవంత్ రెడ్డి సన్యాసి అని మాట్లాడినటువంటి ఆ సన్యాసి కనీసం 2 పంటల కన్నా ఇస్తలేడు, 1 పంట కన్నా ఇస్తలేడు, 3 పంటలు ఎగబెట్టినని ఇలా రైతాంగం అంతా కూడా ఘోరంగా అలా దుఃఖంతో, బాధతో, ఆవేదనతో సన్యాసాన్ని తిడుతున్నారు. ఇక ఈ లోకంలో లేని బూతులన్నీ కూడా రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, మనం చూస్తున్నాం. వచ్చినాక తొలి సంతకం రుణమాఫీ అన్నాడు. ఈ రాష్ట్రంలో రుణమాఫీ ఎంతమందికి అయింది? 30% కూడా రుణమాఫీ చేయలేదు. ఇదే కేసీఆర్ గారు రుణమాఫీకి 29,000 రూపాయలు, 29,000 కోట్ల రూపాయలను మరి వాళ్ళ తెలంగాణ రైతాంగానికి అందించినటువంటి రైతు బాంధవుడు ఇలా కేసీఆర్ గారు.